నమస్తే అమ్మా. సో ఎట్టకేళ్ళకి మెగా ప్రిన్సెస్ అయితే వచ్చేసాడు. అయితే ఈ సందర్భంగా అంటే హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో క్లింకారాన్ని అదే ఎత్తుకొని రామ్ చరణ్ వెళ్తుండగా ఫ్యాన్స్ వచ్చి ఒకేసారి మీద పడడం జరిగింది అక్కడ. అయితే ఒక తోపులాట్లాగా అంటే పాప మీదకి రావడం, అంటే పాప టవల్ ఇలా లాగేయడం ఇట్లా చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఫ్యాన్స్ ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అసలు? ఫ్యాన్స్ ముందర ఫ్యాన్స్ కాదు, వాళ్ళు కుక్కలంటే బాగుంటది, సిగ్గొద్దాం ఇప్పటి నుంచి. ఇప్పుడు రామ్ చరణ్ కొడుకు పుట్టిండు, మెగా ఇంట్లోకి వారసుడు వచ్చిండు. దాని పరంగా ఇప్పుడు మెగాస్టార్ ఏమైనా పేదలకు ఏదైనా చేస్తే చేతడు, ఏదైనా చేస్తే చేతడు. వీళ్ళు ఎందుకు ఎగబడతాం? వీళ్ళకి కాదుగా. సొంతంగా వీళ్ళకి కొడుకులు పుట్టినా కూడా అట్ట చేయరో ఏమో నా చూస్తే. సామాన్యుల అభిమానులకు చెబుతున్నా, సొంతంగా నీ ఇంట్లో ఏదన్నా అయితే కూడా అట్ట చేయరేమో. ఎందుకింత దిగజారుడు తను? సంఖలో పసిపాప ఉంది, రేపు ఆ హీరోకి ఏమైనా కావచ్చు, సరే ఆ సంఖలో ఉండి ఆ పాపకే ఏదైనా జరగవచ్చు. అభిమానులుగా మీకేగా చెడ్డ పేరు, మీకేగా అప్రతిష్ట పేరు వచ్చేది. పలాని మెగా అభిమానులు ఎట్టు చేశారంట అని. ఎందుకని ఆ బుద్ధి రావట్లేదు అభిమానులకి? ఇప్పుడు మెగా అభిమానులకి ఎందుకు సిగ్గు రావట్లేదు? మెగా అభిమానులే కాదు, ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్లు వచ్చినా, హీరోలు వచ్చినా, సెలబ్రిటీలు వచ్చినా ఎందుకు ఇలా ఎగబడాలా? వాళ్ళు మనుషులే కదా, మనం ఎగబడే కొందుకు వాళ్ళకి పేరు వస్తుంది కదా, మన పరివేగా పోయేది. మారండి. పిచ్చి కుక్కల్లా ఎవరైనా సరే ఈసారి అట్ట ఎగబడే వాళ్ళని పిచ్చి కుక్కతో పోవాల్సింది. దాన్ని తిట్టినా ఏమి లేదు. అంటే ఇప్పుడు హీరోయిన్స్ అనుకో ఎగబడిన అంటే కొంచెం మొన్న ఇష్యూ జరిగింది కదా, సో అట్లా అంటే ఒక ఇబ్బంది అనేది వాతావరణం అనేది క్రియేట్ అయింది అక్కడ. ఇప్పుడు చిన్న పాపతో వచ్చాడు కదా, చిన్న పాపతో ఉన్నా కూడా ఇట్లా అంటే ఆ పాప ఏజ్ పరంగా కూడా చాలా చిన్నది, అంటే సంవత్సరంన్నర ఎంతో ఉంటుంది. సో అంటే నొక్కేయడం అంటే ఆ పాప ఆ బౌన్సర్లు ఉండబట్టి సరిపోయింది కానీ, లేకపోతే అసలు హీరో పేరు మీద ఆయన అభిమానం పిచ్చి మీద పిల్లని తండ్రిని కూడా చంపేసే వాళ్ళే వీళ్ళు. మరి ఇంకా తొక్కిసలాడు చూస్తుంటే, ఎగబడి చూస్తుంటే ఎందుకని అట్ట సిగ్గు రాదా? అభిమానులకు సిగ్గు రాదా? అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదని చెప్తున్నా కదా నేను. దయచేసి మారాలా. ఇవాళ పసిపిల్లకి ఏదైనా జరగడానికి జరిగితే ఎంత అప్రతిష్ట పేరు వచ్చేది. మొన్న ఇదే విషయంగా నిధి అగర్వాల్ ఎవరు జరిగింది, ఆమెను కూడా అట్ట జారక ఉంచితే అట్ట అయింది. మరి ఇక్కడ ఏం అందంగా వస్తుందని ఎగబడరు. అందుకని దయచేసి మారాలి అభిమానులు. మీ గురించి మీరు ఆలోచించండి అయ్యా, మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి అయ్యా, మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి అయ్యా, మీ కుటుంబాల గురించి ఆలోచించరయ్యా. మీరు కటౌట్లు మా హీరో గొప్ప అని మీరు కాలర్లు ఎగలేసుకొని మీ భవిష్యత్తును మీరు ఎందుకు దిగజార్చుకుంటారు? మిమ్మల్ని మీరు పిచ్చుకొక్కలా ఎందుకు అనిపించుకుంటారు? ఇప్పుడు మీ గురించే కదా ఇప్పుడు ఇదంతా. ఇప్పుడు మీరు అట్ట ఎగబడబట్టే కదా పసిపిల్లకి ఏదైనా జరిగితే ఏమైంది, హీరోకి ఏదైనా జరిగితే ఏమైంది అని ఆ ప్రతిష్ట పేరు మీకేగా పిచ్చుకొక్కలా ఎగబడబట్టే కదా, లేకపోతే రాదుగా. ఎడగొండి చూస్తే మనిషి కారాడా? ఆయన దేవుడు కాదు కానీ ఆకాశం నుంచి చూడు పడలేదు కదా. ఎడగొండి చూడు నీ అభిమానం అయితే. నేను మొన్న మరి మా గురుగారు గరికపేట నరసింహరావు గారు ప్రవచనానికి వెళ్ళినా నేను ఎడగ నుంచే చూసిన. ఇప్పుడు నాకు అభిమానం ఉందని మీద పడతారా? నేను పడకూడదు కదా. అందుకని దయచేసి మారాలి, మనమే మారాలని కోరుకుంటున్నాను. అంటే క్లింకార పుట్టినప్పటి నుంచి తన ఫోటోస్ కానీ తన ఫేస్ కానీ రివీల్ చేయలేదు, కానీ ఈ సిచ్యువేషన్ లో ఆ పాప కనిపించకూడదని చెప్పేసి ఒక క్లాత్ అనేది మీద వేసి తీసుకొచ్చినా కూడా ఫ్యాన్స్ అంత దారుణంగా అంటే క్లాత్ కూడా లాగేసి వీడియోలు తీయడం అది చేశారంట ఆ పాప ఫేస్ కనిపించేటట్టు. మరి కనబడబోతే ఇప్పుడు ఏమైనా కొంపలు మునిగిపోతున్నాయా? వీళ్ళకి ఏమైనా నెలలో వెళ్ళట్లేదా? వీళ్ళ భవిష్యత్తులో ఏమైనా నాశనం అయిపోతున్నాయా? వీళ్ళు ఏమైనా కూలిపోతారా కాలిపోతారా? కనపడిపోతే ఏమైందో వాళ్ళు పెట్టిన వాళ్ళు దాచిపెట్టుకోరు. కనపడిపోతే ఏముంది? ఇప్పుడు కనపడ్డంత మాత్రం మీకు వరం వచ్చింది ఏముంది? చూపించినప్పుడే మా అభిమాని హీరోకి బిడ్డ పుట్టిందని చూసి సంకలు గుద్దుకోరాదని మీకు తలా కోటి వస్తాయి. ఎందుకు సిగ్గులేని పనులు చేసేది? ఆ మొహం కానొస్తే ఎందుకు కారాకపోతే నా అభిమాని హీరోకి ఓ పాప పుట్టినా హ్యాపీనెస్ ఉంటుంది, సంతోషం ఉంటుంది. సంతోషపడండి కానీ ఎగబడి మడిసిని చంపి ఆ తట్టు పిచ్చుకొక్కలా ఎగబడుతుంది దేనికి? ఎందుకు చూపియాలా? నా క్వశ్చన్ అసలు ఎందుకు చూపియాలా? మీకుంది పిచ్చి, మాకు లేదు పిచ్చి. మేము ఎందుకు చూపియాలి మా పాపని? మేము ఎందుకు చూపియాలా? పాపని చూపించడం అనేది తల్లిదండ్రులు ఇష్టం కదా. సో దాన్ని కూడా అంటే వాళ్ళు అంత భద్రంగా ఇన్ని అంటే సంవత్సరంన్నర కాపాడుకుని వచ్చినా కూడా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే ఇప్పుడు సామాన్యులు మనమే పాప పుడితే 5-6 నెలల దాకా చూపి ఎవరో చూపి జిట్టు తలుగుద్దని, పసి పాపకి జిట్టు తలుగుద్దని. మరి పెద్దింటో పుట్టిన బిడ్డ ఎంత ఉంటుంది కట్టుబాటు? అందుకని వాళ్ళు చూపిరు. ఎందుకు చూపియాలి? నీకు చూపిపోతే నీకు ఏం పుట్టింది?
చూపిపోతే మీకు ఏమైనా పుట్టిందా? మీరే ఇంకా అన్నారు పెద్ద కదా, అయితే కానొస్తుందిగా. మీరే అన్నారు కదా చిరంజీవి గారి కుటుంబం అయితే ఏమన్నా గొప్ప, వాళ్ళ బిడ్డని వాళ్ళేమన్నా గొప్ప అభిమానం అయితే ఏంది అని మీరే అన్నారు. ఇప్పుడు ఏమని? మళ్ళీ ఆ పాపను చూపించమంటేనేమో వాళ్ళు పెద్దింట్లో పుట్టింది, ఆ పాప మొహం ఎందుకు చూపించాలి అంటున్నారు. మరి అవును మరి వాళ్ళ ఇష్టం. అవును, అది వాళ్ళ ఇష్టం అంటున్నా. వాళ్ళ ఇష్టం అంటున్నారా? నేను ఇప్పుడు నీకు నాకు గొడవ కాదు, ఇప్పుడు మన ఇద్దరికి గొడవ అయింది, దానివల్ల వచ్చే వరకం ఏంది మనకి? ఇప్పుడు మన నీకు నాకు వాళ్ళ పిల్లలు చూపిపోతే మనకు వచ్చే నష్టం మనం చచ్చిపోతామా? ఇప్పుడు మన పిల్లని అడుగుతారా ఎవరైనా చూపిమని? మన పిల్ల గురించి ఎవరైనా కొట్లాడుతారా? మనకు 100 సమస్యలు ఉన్నాయి, మన గురించి కొట్లాడమని వాళ్ళని వచ్చి. ఇప్పుడు నీకు ఒక్కోటి నాకు ఒక్కోటి ఇవ్వను, నాకు సమస్య ఉంది నీకు సమస్య ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఉండాలంటే రెంట్లు కట్టుకోవాలంటే తలపైన దోక్కొస్తుంది. యూతులకి పిల్లల్ని చాక్కోవాలన్నా, పిల్లలు చాక్కోవాలన్నా, బళ్ళలో ఫీజులు కట్టుకోవాలన్నా, అభిమానం పేరుతో నువ్వు బయటకు పోయి 10,000 కాజేస్తాను కటౌట్లు కట్టి. మరి దీనికి బాధ్యులు ఎవరు చెప్పు? మరి దీనికి బాధ్యులు ఎవరు కడతారు? తల్లిదండ్రులుగా మేము మాత్రం వాళ్ళు మాత్రరా? అందుకని కడుపులో మంది నేను తిడుతున్నా వాళ్ళు ఏం గొప్ప అని. మరి వెళ్ళే వాళ్ళకే ఉండాలి కదా, వెళ్ళి అందుకే మరి తిడతాను, వెళ్ళే వాళ్ళనే తిడతాను. మరి నేను నీకు అర్థం కావట్లే. మరి కరెక్ట్. రామ్ చరణ్ ఆ పాపని తీసుకురాకుండానే ఉంటే సరిపోతుంది కదా. వారి ఆయన కొడుకు పట్టుండి ఆయన బిడ్డను ఆయన తీసుకొచ్చుకోకపోతే నీ బిడ్డ తీసుకొచ్చుకుంటున్నా ఏందయ్యా? జనాలకి క్యూరియాసిటీ ఉంటది కదా, చూడాలి అనే ఆత్రం ఉంటది కదా. అదే నీ అభిమానం పిలుస్తా చంపేస్తావా? అదే మామూలు మనిషి అయితేనేమో ఆ మామూలు మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళరు. నీకు నీ పాప ఎలా ఉన్నా మాకు ఎలా ఉన్నా సంబంధం లేదంటారు. వాళ్ళు ఒక సెలబ్రిటీ పాప దాచారు కాబట్టి చూడాలనే ఆత్రం ఉంటది మనిషికి. సెలబ్రిటీ అయితే బయటికి రావద్దా చెప్పులే? సెలబ్రిటీ అయితే వాళ్ళు చేసుకున్న పాపం అది కర్మ. రావద్దా బయటకు? ఇంట్లో అసలు బయటకు రావద్దు, సమాజాన్ని చూడొద్దా? వాళ్ళకి ఏం పని ఉందా? ఇంట్లోనే ఉండాలా, తీసుకుంటే సినిమాలు తీసుకోవాలి, అది తింటూ చావాలన్నా? బయటకు వచ్చే పని లేదా? రావద్దా? వస్తే తెగబడతారా? వస్తే తెగబడాలని రూల్ ఉందా? అది కరెక్ట్ కాదు నాన్న, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఆయన కొడుకు పుట్టిండయా ఇన్ని రోజుల తర్వాత, ఆ మెగా ఇంట్లో వారసు పుట్టిన వాళ్ళ నాన్నకి ఎంత హ్యాపీనెస్ వచ్చిందో, ఆయనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో, ఆయన బిడ్డను తీసుకొని వచ్చిండు తమ్ముని చూపించుకోవాలని. మీకు అవుతుందా? ఎడంగుండి చూడరాదండి అయ్యా, ఎడంగుండి చూస్తే అయిపోద్ది కదా. ఎగబడి హీరోని చంపేటట్టు సంఖలో పసిపాప నలుగురు బడి వచ్చితే ప్రాణం ఉంటుందా? మొన్న పాపం అల్లు అర్జున్ సినిమా మాకు అంతేగా పాపం ఆ పిల్లగాడి భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. తల్లి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. అభిమానం పేరుతో తొక్కిసలాట జరిగింది. చెప్పు, అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చింది? ఇప్పుడు ఆయన ఎన్ని కోట్లు పెట్టినా అవుతుందా? తల్లి వస్తుందా? ఇప్పుడు ఆ బాబు పోయిన భవిష్యత్తు తిరిగి వస్తుందా? రాదుగా కోట్లు పెట్టినా కూడా. అందుకని దయచేసి ఎవరు బిడ్డ అయినా బిడ్డే, అభిమానం ఉండాలి కానీ ఎడంగుండి చూడండి. తొక్కిసలాట వద్దు. మీకు మిమ్మల్ని దిగజార్చుకోవద్దని చెబుతాను నేను. మీకు అర్థమవుతుందో కావట్లేదు. ప్రతి అభిమానికి ఫోటోలు దిగాలని ఉంటే అడగాల వేదికలమైన. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని ఫలాభిషేకాలు చేస్తారు కదా, మీ హీరోని ఒక మాట అంటే మీరు ఊరికి ధర్నాలు చేస్తారు కదా, ధర్నాలు చేసినప్పుడు ఇది కూడా అడగండి. మా హీరోతో మాకు ఫోటో దిగాలని ఉంది, ఈ ఫోటో లేకపోతే మేము చచ్చిపోతాం, మాకు ఫోటో కావాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే మేము ఊరేసుకొని సత్తామని అడగండి. ధర్నా చేయండి. చచ్చినట్టు వాళ్ళే ఇద్దరు కదా. అంటే అభిమానం అంటే మీరు అన్నట్లే పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారంటే ఒక్కొక్కరు చూసుకున్నట్లయితే దగ్గర శాలరీలు కూడా అంతంత మాత్రాన్నే ఉంటాయి. అవును, కోట్లలో తీసుకునే హీరోలకి మాత్రం మొత్తం అంతా ఊడ్చి పెడతారు. దీని గురించి మీరు ఏమంటారు అసలు? అదే కదా మనం చెప్పేది. ఇప్పుడు అభిమానం పేరుతో వాళ్ళు చేయమని చెప్పలేదు, వాళ్ళు నిందించడం కరెక్ట్ కాదు. నేను అయితే హీరోలు నన్ను, ఎందుకంటే మనకే పిచ్చి జిలా తేట ఉంది కాబట్టి కటౌట్లు కట్టి మనకింటో వెళ్ళకపోయినా తీసపోయి పిచ్చి బట్టి కాజేసుకుంటారు. మనకు వచ్చే సంపాదన మనకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఇప్పుడు నిజమైన అభిమానం అయితే అభిమానించాడంగా నిలబడతారు కదా. ఎగబడితేనే అభిమాని కానట్టు కాదుగా, లోపల ఉండాలి. కానీ ఎడంగుండి హీరోని చూస్తే ఇప్పుడు నేను అభిమాని కానట్టేనా? నాకు జూనియర్ ఎన్టీఆర్ అన్న అభిమానే, పవన్ కళ్యాణ్ అన్న అభిమానే. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరకు పోతేనే నేను వాళ్ళ అభిమాని, లేకపోతే లేదా ఈ రకంగా కూడా ఆలోచించవచ్చు కదా. ఎందుకు జీవితాలు పాడు చేసుకునేదని నేను అంటున్నా, ఎందుకు అప్రతిష్ట పాలయ్యేది అంటున్నా. ఇప్పుడు మీరు ఎగబడబట్టేగా ఇంత మీటింగు, ఎగబడిపోతే ఇంత మీటింగ్ ఉండదు కదా. అందుకని దయచేసి మారండి, మీరే మారండి, వాళ్ళనే పని లేదు. నమస్తే అన్న. నమస్తే. ఎట్టకేళ్ళకి చిరంజీవి గారు కోరుకున్నట్టు మెగా వారసుడు అయితే వచ్చేసాడు. సో రామ్ చరణ్ ఉపాసనలకి కవల పిల్లలు పుట్టారు. సో ఫ్యాన్ గా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో. నేను చిరంజీవి ఫ్యాన్ కాదమ్మా, నేను బాలయ్య ఫ్యాన్ని. కానీ ఏంటంటే మొన్న సినీ ఫీల్డ్ మా బాలయ్య అఖండ ఏది కరోనా నుంచి అఖండ మొదలైంది కదా, అక్కడి నుంచి సినీ ఫీల్డ్ బాలయ్య ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ కలిసిపోయిన మూమెంట్ చాలా సంతోషంగా. ప్రతి సినిమాకి ఆదరణ, అటు వెళ్తున్నాము ఇటు వెళ్తున్నాము, ఒక హ్యాపీనెస్ మొదలైంది. కానీ ఈ 2026 చిరంజీవి గారిలో మొహంలో పాత డ్యాన్స్, పాత విధానం, పాత సినిమా ఫీల్డ్ అనేది మాకు కనపడింది. అటువంటి ఆనంద దినంలో ఆయనకి కలెక్షన్ కూడా బాగా వచ్చింది. ట్విట్టర్లో స్పందించడం కానీ, కార్లు గిఫ్ట్లు ఇవ్వడం కానీ, పాత విధానం అనేది చిరంజీవి గారిలో కనపడింది. అట్లాంటి సంతోష సమయంలో ఇది ఇంకా బాధ్యత ఉందరా బాబు, నాకు ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రతి నెలకో సినిమా తీయాలి
అనే బాధ్యత ఆయనలో మొదలయ్యింది అంటానికి ఉదాహరణ వారసుడు వచ్చాడు అంతేనమ్మా. అంటే ఇప్పుడు చిరంజీవి గారు డాన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆయన కొట్టేటోళ్ళు లేరు. అది రామ్ చరణ్ గారు కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కొట్టేటోడు వచ్చారంటారా? వచ్చాడమ్మా. ఇంకో కోరిక కూడా కొనుక్కుంటున్నా, రామ్ చరణ్ గారి కన్నా కూడా చిరంజీవి గారితో ఆయన మనవడు చిరంజీవి గారు కలిసి 4-5 సినిమాలు తీయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అది ఓకేనా? ఇంకా అంటే ఇయర్ బాగా కలిసి వచ్చింది అనుకో. బాగా 2026 చిరంజీవి గారికి బాగా గుర్తుండిపోయే డే. నెక్స్ట్ సంక్రాంతి కల్లా మంచి సినిమాతో మళ్ళీ రావాలి. మా బాలయ్య చిరంజీవి కలిసి వస్తారనే కామెంట్ కూడా వినపడుతుంది. ఇద్దరు కలిసి వస్తే ఇక అభిమానులకి సంక్రాంతి 2027 మంచిగా ఉండిద్దని మేము అనుకుంటున్నాం. అయితే అయితే మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు రామ్ చరణ్ క్లింకార్ అని తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఒకేసారి గుమ్మిగూడడం జరిగింది. అంటే చిన్న పాప ఆ దుప్పటి వేసి తీసుకురావడం, ఆ దుప్పటి కూడా లాగేయడం ఇట్లా జరిగింది అనమాట. సో ఫ్యాన్స్ గురించి మీరు ఏమంటారు అసలు? వాళ్ళు ఇట్లా బాధేస్తుందమ్మా, బాధేస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అంటున్నారు ఈ మీడియా వాళ్ళు అందరూ. జరిగింది దేనివల్ల? ఈ మీడియా వాళ్ళ వలన. వెళ్ళి కెమెరాలు పైన చూపిస్తున్నారు, ఫ్యాన్స్కి ఏడ అవకాశం ఇస్తున్నారు, ఆయన చూడడానికి అవకాశం ఇస్తున్నారా? మీరే ఇంత హైట్ ఉండి వెళ్ళి అడ్డంగా నిలబడుతుంటే వెనమాల ఉన్న ఫ్యాన్స్ ఏం చూస్తారమ్మా? వాళ్ళకి ఎంత బాధ వేసిద్ది? మిమ్మల్ని నెట్టుకుంటే వెళ్ళారు, మీరు వెళ్ళి వాళ్ళ మీద పడ్డారు, నన్నేమో ఫ్యాన్స్ ఏం మీద పడ్డారు అని చెప్పేసి పెడుతున్నారు. పడింది ఎవరు? మీరే పడ్డారని నేను అంట. అది అంటే చిన్న పిల్ల ఉంది కదా, సో ఆ పాప కొంచెం అట్లే తల దగ్గర ఇట్లా నొక్కడం, ఇట్లా లాగడం, అది ఎంతవరకు ఆ కరెక్ట్? పాపను చూడాలని ఇంట్రెస్ట్ అనేది ఉందమ్మా, చాలామంది అభిమానులు కనిపించింది. కానీ ఏంటంటే ఆయన కొద్దిగా ఆనందంలో ఆ పర్సనల్ సెక్యూరిటీ కానీ ముఖ్యంగా హాస్పిటల్లో సెక్యూరిటీ కానీ కొద్దిగా వీక్ అనే ఫీలింగ్ అయితే పడింది. కింద కామెంట్లు ఏయో చేస్తున్నారు పనికి మాలినాళ్ళు, అవన్నీ పట్టించుకోకూడదమ్మా. ఒక సంతోష పర్వదినం, దీన్ని హైలైట్ చేయాల్సిన చూడటం కూడా చండాలంగా ఉంటుంది. మీడియా వాళ్ళది కూడా తప్పు ఉంది కాబట్టి అభిమానుల్ని ఇంకా బాధ పెట్టద్దని చెప్పేసి మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నానమ్మా. అది అంటే ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉపాసన, రామ్ చరణ్ అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చూపించారు కదా. క్లింకార పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఫేస్ అనేది రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ విజువల్స్ లో చూసుకున్నట్లయితే పాప ఫేస్ అనేది కనిపించడం జరిగింది. అంటే వాళ్ళ ఇష్టం లేకుండా సో పాప ఫేస్ విజువల్స్ అవన్నీ కూడా రికార్డ్ అవడం, అది ఎంతవరకు కరెక్ట్? అంటే అంటే తల్లిదండ్రులు మరి వాళ్ళకి తెలిసిందో తెలియదమ్మా. తల్లిదండ్రులు ఏంటంటే చూపిరమ్మా, ఎవరికైనా ఇప్పుడున్న కాదు ఎప్పటి నుంచి అయినా కానీ చూపిరు. ఒక నెల రోజుల తర్వాత ఎప్పుడైనా చూపిస్తారు, కానీ ఎమ్మటిగా ఎవరికి చూపిరు. వెళ్ళి చూసింది వేరు, చూడలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు పట్టుకుని వెళ్తున్నారు. ఎవరో ఒక వాళ్ళకి తెలిసిన వాళ్ళు మరి తెలియని వాళ్ళు ఏం అనలేని పరిస్థితి. గవకనే ఏంటంటే ఆశ, వీడియో పెడితే ఏదో వెళ్ళిపోయిందనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు చేశారేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి తెలిసి ఉండదేమో అని ఇప్పుడు దాకా నేను అనుకుంటున్నాను. సార్ అయితే ఎట్టకేళ్లకు చిరంజీవి గారు కోరుకున్నట్టే కొణిదెల వారసుడు అయితే వచ్చేసాడు. అంటే ఉపాసన రామ్ చరణ్కి నిన్న మొన్న ట్విన్స్ పుట్టడం జరిగింది. దీని గురించి ఒక ఫ్యాన్గా మీరు ఏమనుకుంటున్నారు అసలు? యాక్చువల్గా అయితే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారమ్మ. ఎందుకంటే ఒక సందర్భంలో చిరంజీవి గారు ఒక ఈవెంట్లో అదేంటంటే, రే ఈసారి అయినా సరే మగపిల్లని కనరా, ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళు చూసి నాకు బోర్ కొట్టింది అన్నట్టు కాదు, కానీ ఈసారి అయినా మగపిల్లాడు పుడితే ఆయన ఏంటంటేనమ్మా ఇంటి దగ్గర చాలా సరదాగా ఆడుకుంటారు, పిల్లలతో గడుపుతూ ఉంటారు. అలా సరదాగా ఒక సందర్భంలో అన్నారు, ఈసారి అయినా మగపిల్లని కనరా అన్నట్టు. అయితే అదృష్టం అనుకోవాలో లేకపోతే రామ్ చరణ్ గారు నిజంగా ఇది అనుకోవాలో, ఇద్దరు కౌల పిల్లల కంటాం. అంటే కౌల పిల్లల కంటం అనేది అందులో ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల ఉండటం అనేది చాలా అదృష్టం అని చెప్పాలమ్మా. చిరంజీవి గారు కోరుకున్నట్టే చిరంజీవి గారి కోరిక నెరవేరినట్టు నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే మెగా ఫ్యాన్స్ నిన్న ఎంత హడావుడి, ఎంత సంబరాలు చేసుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పకల్లా. ఇది ఎలాగంటే అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అది మగపిల్లడు పుడతాడు ఆడపిల్ల అనుకుంటారు. కానీ అంతకుముందు కొన్ని రోజుల ముందు మనకి ట్విన్స్ అని హింట్ వచ్చినా సరే ఏమో అనుకున్నారు. కానీ ఏంటంటే ఓవరాల్గా ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల పుట్టేటప్పటికి మెగా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిన్న ఫ్యామిలీ అంతా కూడా అపోలో హాస్పిటల్కి వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఫ్యాన్స్ కొన్ని వందల మంది హాస్పిటల్ చుట్టూ వాళ్ళ కేరింతలు వాళ్ళ ఆనందాలన్నీ చేసుకుని వాళ్ళ సంబరాలు జరుపుకోవటం మనం చూసాం. ఈ సమయంలోనే క్లింకార రామ్ చరణ్ ఇద్దరు హాస్పిటల్ కి వస్తుండగా, అదే ఇప్పటి వరకు క్లింకార పుట్టినప్పటి నుంచి ఉపాసన రామ్ చరణ్ అంటే ఫేస్ అనేది రివీల్ చేయలేదు. అయితే ఫ్యాన్స్ కొంచెం మోక్ చేయడం, అంటే ఆ పాపకి టవల్ వేస్తే టవల్ లాగేయడం ఇట్లా చేశారు కదా. సో ఫ్యాన్స్ ఇట్లా చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు అసలు? ఇదేంటంటేనండి, యాక్చువల్గా నా వెర్షన్లో చెప్పాలంటే ఫ్యాన్స్ అత్యుత్సాహం, అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అనమాట. అది మరీ అంతలాగా ఎక్కువ చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఈ మాట ఎలాగంటున్నానంటేనమ్మా, ఆయన ఎమర్జెన్సీ, ఆయన కంపల్సరీ లోనికి వెళ్ళాలి.
తన పాపని క్లింకార పాపని భుజం మీద ఎత్తుకుని ఒక టవల్ కప్పుకుని అంతే. ఇప్పటివరకు ఆ పాపని ఫేస్ రివీల్ చేయలే. రామ్ చరణ్ గారు ఒక సందర్భంలో చెప్పడం ఏంటంటే, ఏమంటే మీ పాపని చూపించట్లేదు కదా, చూపించరా అని అడిగారు. ఆయన ఏమన్నారంటే, ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడు నేను ఆ ఫేస్ రివీల్ చేస్తాను, నేను బయటకు చూపిస్తానని ఆయన అన్నారు. అదే సందర్భంలో ఏంటంటే ఇంక పాపని కంపల్సరీ తీసుకురావాలి కాబట్టి ఆ భుజం మీద ఎత్తుకుని తీసుకొచ్చి హాస్పిటల్ లోపలికి వచ్చే సందర్భంలో ఫ్యాన్స్ మొత్తం కొంతమంది అయితే టవల్ లాగేయటం, కొంతమంది దోసేయటం, అంటే చుట్టూ మాబింగ్ అనమాట, అంటే ఉక్కిరి బిక్కిరి చేసేయటం. అటువంటి సందర్భంలో ఫ్యాన్స్ మరీ అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ ఇంకా. అంటే అది చాలా చిన్న పాప కదా, అవును. సంవత్సరం ఎంతో ఉంటది ఆ అవునండి. పాపకి. అంటే ఆ చిన్న పాప ఉంది, అది కూడా ఆ పాపని తీసుకుని రావడం, ఫ్యాన్స్ అట్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఆయన ఒక్కసారి మనం లోనకెళ్ళనిచ్చి కాసేపు మాట్లాడితే కనుక ఆయన మళ్ళీ బయటకు వచ్చి మనతోనే మాట్లాడతారు. ఆ విషయం మనం కూడా తెలుసుకోవాలండి. ఈ లోపలనే మన కంగారు పడిపోయి, మన కక్కుర్తి పడిపోయి, ఆయన మీదడిపోయి ఆ పాపను చూసేయాలనుకుంటాం. లేకపోతే ఒక 100 మంది ఉంటే కనుక ఫోన్లన్నీ పెట్టేసి 70-80 మంది ఫోన్లు పెట్టేసి తీసేయాలనుకోవటం, ఆ న్యూస్ వెంటనే సోషల్ మీడియాలో పెట్టేయాలనుకోవటం, ఆ పాప ఫేస్ పెట్టేయాలనుకోవటం, ఇది అంత తొందర వద్దండి. మనకు ఆయనే పెడతారు ఏదో సమయంలో, అప్పుడు దాకా మనం ఆగాలి. ఈలోపు ఆయన్ని మాప్ చేసే విధంగా, ఆయన ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా తోపులాట్లాగానే మనం దోసేసి లాగేసి అంత అలా చేయక్కర్లేదు. మనం కూడా కొంచెం సమయం పాటిద్దాం. ఆయన ఒక అర్జెన్సీలో ఉన్నారన్న సంగతి మనం గ్రహించాలి ముందు. ఆ అర్జెన్సీని గుర్తించి మనం ఆయన ఫ్రీగా వదలాలి తప్ప ఆయన ఇబ్బంది పెట్టి ఆయన లోనకి వెళ్ళనివ్వకుండా చేసామంటే కనుక మళ్ళీ మనమే బాధపడతాం ఆ తర్వాత. ఎందుకంటే ఆయన కంపల్సరీ లోనకి వెళ్ళే పరిస్థితి, లోనకి వెళ్ళాలి. తన భార్యను చూసుకోవాలి, తన పిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లల్ని చూసుకోవాలి. అది చూసుకోవడానికి ఆయన వెళ్తున్నారు. ఆ అర్జెన్సీని మనం ఎప్పుడూ అడ్డు పెట్టేలాగా ఉండకూడదు. అదే సమయంలో ఇది పోని కాసేపు పక్కన పెడితే ఆ మగపిల్లలు, అదే ఆ కవల పిల్లలు పుట్టినందుకు రామ్ చరణ్ గారు ఎంత ఆనందపడ్డారో అనేది మనకు తెలుసు. దానికి 1000 రెట్ల ఆనందంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారన్న సంగతి మనకు తెలుసు. ఆయన వెంటనే ఫ్యాన్స్తో పంచుకున్నారు, ఒక నోట్ ఇచ్చారు, ట్విట్టర్లోను మీడియాతో మాట్లాడారు, ఎంతో ఆనందం మాట్లాడారు. దానికి వర్క్ చేసిన హెడ్ నర్సెస్ కాదు, గైనకాలజిస్టులు, అంటే సుపీరియర్ గైనకాలజిస్టులు, సూపరింటెండెంట్లు, వాళ్ళందరూ కూడా మన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు, అప్రిషియేట్ చేశారు. చిరంజీవి గారు అంటే ఇంకా యునానిమస్ అమ్మా, ఆయన ఎవరైనా సరే ఇచ్చేస్తారు. అంటే ఈ 2026 లో మన శంకర్ వరప్రసాద్ కూడా ఫుల్ సక్సెస్ అయింది చిరంజీవి అవును, గారికి. అవునండి. అలాగే వారసుడు వచ్చాడు. సో ఈ 2026 ఏంటి ఒక మంచి శుభాలు తీసుకొచ్చినట్లేనా? అవునమ్మా, అవును. Success మెగా ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవికి, మెగా ఫ్యాన్స్ కూడా ఇది మంచి ఆనందించే వార్త. ఈ మాట ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనశంకర్ వరప్రసాద్ గారు 400 కోట్లు దాటింది. అఫీషియల్గా చెప్పకపోయినా అది కేవలం 8వ రోజుకే 300 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 21వ రోజు అంటే ఈసారికి 450 కోట్లు దాటింది. కానీ అదేం చెప్పట్లే, కొంత గోప్యంగా ఉంచారు, అది పక్కన పెడదాం. అయితే ఏంటంటే రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్, రీజనల్ లాంగ్వేజ్లో, ఒక తెలుగు లాంగ్వేజ్ పరంగా చూస్తే కనుక ఇండస్ట్రీ హిట్. దాని అంతకుముందు వరకు అలవైకుంఠపురంలో ఉండేది, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చింది. ఈ విధంగా మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్కి ఒక సంబరపడే వార్త ఇదొకటైతే, నెక్స్ట్ చిరంజీవి గారు కోరుకున్నట్టుగా మనవడు రావటం, అదొక మనం సంతోషించే వార్త. ఈ సంవత్సరం ఎలా ఉందంటే మెగా ఫ్యామిలీకి ఫుల్ పాజిటివ్గా ఉందని అనుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, పెద్ది ఉంది, ఇంకా లైనప్లు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. ఆ గట్టిగా ఉన్న ఆనందంలో ఫ్యాన్స్ కూడా చాలా మంచి జోష్లో ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ ఏంటంటే చిరంజీవి గారు ప్రారంభం చేశారు దీన్ని, ఎలాగా మనశంకర్ వరప్రసాద్ గారితో. ఆ లైనప్, ఆ సక్సెస్ లైనప్ అలా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను మిగిలిన సినిమాలు కూడా. అంటే ఎప్పుడైతే మనవడు పుట్టాడు అని చెప్పేసి ఫ్యాన్స్ కి అయితే తెలిసిందో, ఒక రీల్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. అంటే చిరంజీవి గారు ఒక చైల్డ్ యాక్టర్ తో యాక్ట్ చేసిన రీల్, సో ఈ రీల్ ని రీక్రియేట్ చేయన్నా మీ మనవడితో అని చెప్పేసి, సో ఆ రీల్ అనేది అందరి వాడులో రీల్ అన్నమాట. సో అది మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. అంటే ఏంటి, సో అప్పుడే మెగా బుల్లి వారసుడు ఆన్ స్క్రీన్ రావాలని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అసలు ఏంటిది? అవును, మాది ఫ్యాన్స్ అంటే ఇంక అంతేలే, ఎగ్జైట్మెంట్ ఎలాగ ఉంటుంది అది వేరే, కానీ అప్పుడే రారు. కానీ చిరంజీవి గారి నుంచి లేదా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ యాక్టర్ అయినా సరే ఫుల్లీ ట్రైన్డ్గా వస్తారు. బాడీ మజిల్ పెంచడం కానీ, లేదా బాడీ షేపింగ్ చేసుకోవటం, ఎక్సర్సైజు, లేకపోతే యాక్టింగు, హార్స్ రైడింగు, అన్ని రకాలుగా ట్రైనింగ్ అయిన తర్వాతే ఫీల్డ్కి వస్తారు. అదేవిధంగా వారసుడిగా వచ్చిన ఆయన్ని ఇప్పుడు రామ్ చరణ్ తీసుకురావాలంటే అలాగే తీసుకురావచ్చు, కానీ అలా తీసుకురావాలి. ఆయన్ని కూడా ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్స్లోను, ఫైట్స్లోను, హార్స్ రైడింగు, అన్ని రకాలుగా ఫుల్ ట్రైనింగ్ ఇచ్చే బయటికి తీసుకొచ్చారు.
అదేవిధంగా ఈ చిన్న వారసుడు, ఈ బుల్లి వారసుడు కూడా ఫుల్గా ట్రైనింగ్ అయిన తర్వాతే బయటకు వస్తాడు. అప్పటి వరకు ఏంటంటే ఏదో ఆడుకుంటున్న సందర్భంలో ఏ వీడియోలో చూడాలి తప్ప వాళ్ళు అప్పుడే యాక్ట్ చేసేంత సీను ఉండదు. ఎందుకంటే అది మనం అప్పుడే కోరుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మెగా ఫ్యామిలీ తరఫున చాలామంది ఉన్నారు, వాళ్ళు సరిపోతారు మనకు ప్రస్తుతానికి. ఇంకా అకీరా రావాలి. డాన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆయన్ని కొట్టేటోళ్ళు ఇప్పటి వరకు లేరమ్మా. రామ్ చరణ్ గారు కూడా డాన్స్ అనేది బాగా చేస్తారంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని కొట్టేటోడు వచ్చాడంటారా? ఏమో రావచ్చు. ఈ లోపల ఏంటంటే చిరంజీవి గారు ఏరా ముగుస్తుంది. ఎలాగంటేనమ్మా, భారతదేశం మొత్తం మీద 70 ఏళ్ల వయసులో లేదా ఈ 50 ఏళ్ల నుంచి చిరంజీవి గారు చేయగలిగినంత డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ లేదా ఈజ్ కానీ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు రజనీకాంత్ గారిని చాలా సూపర్ ఆపోజిట్గా చెప్తూ ఉంటారు ఆయన ఫీల్డ్ నుంచి. అది ఎలాగంటే రజనీకాంత్ గారు యాక్చువల్గా 20 సంవత్సరాల నుంచి డూప్తో చేస్తున్నారు. అది పక్కనట్టండి, ఆయన చరిష్మాతో ఆయన ఎలాగో వెళ్ళిపోతున్నారు. ఆయన గట్టిగా పరిగెట్టలేడు, నడవలేడు, లేకపోతే డ్యాన్స్ చేయలేరు, ఏది చేయలేరు. కానీ ఏంటంటే ఈయన డ్యాన్స్ చేయడానికి ఫ్యాన్స్ కోసం ఆయన ఎంత తాతలాడతాడో. ఆ వచ్చిన ఏది 158వ సినిమా అయినా సరే అది మొదటి సినిమాగా చేస్తారన్న విషయం మనందరికీ తెలుసు. ఆయన కష్టం ఎలా పడతాడు అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన క్రమశిక్షణ, డెడికేషన్, హార్డ్ వర్క్తో ముందుకెళ్తారు. ఆయన అనుసరించి మిగిలిన వాళ్ళు కూడా అలాగ వెళ్తారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు ఎంతమంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే ఈయన మెగా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే వాళ్ళు డ్యాన్సులు, ఫైట్స్ల గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించగలే. బుల్లి వారసుడికి కూడా చిరంజీవి గారి పేరు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ ట్వీట్ చేస్తారు. నేను ఎలాగంటున్నానంటే అమ్మా, ఇది వాళ్ళకి హనుమాన్ ముఖ్యమైన దేవుడు. హనుమాన్ వచ్చే పేరులాగా ఏదన్నా ఇప్పుడు సపోజ్ మన చెప్పడం కూడా హనుమంతుడి దయతో హనుమంతుడి దయతో చెప్పారు. అది ఆరాధ్య దైవం, వాళ్ళ కులదైవం కూడా వాళ్ళకి పర్సనల్గా. చిరంజీవి అన్న కూడా హనుమంతుడే. హనుమంతుడేనమ్మా. అలాగే మొన్న ఇప్పుడు మన ఎవరు వరుణ్ తేజ్ బాబుకు కూడా అదే పేరు పెట్టారు, అదే పేరు వచ్చేలాగా. అలాగే నెక్స్ట్ వీళ్ళ వంశం ఇంకా అంతా కూడా హనుమంతుడి పేరు మీదే నిలబడి ఉంటుంది. ఆ పేరుతోనే కొన్ని సినిమాలు, కొన్ని పేర్లు అలా వస్తూ ఉంటాయి. మనమైతే మెగా ఫ్యామిలీ కూడా ఎప్పుడూ కూడా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసే విధంగా ఎక్కడ వ్యవహరించే అవకాశం చిరంజీవి గారు ఎవరు అని అనుకుంటున్నాను. ఈ బుల్లి వారసుడికి స్వాగతం చెప్తూ మెగా ఫ్యాన్ బుల్లి వారసుడు అంటే వారసుడు ఒక్కడే కాదండి, మనం ఈక్వల్గా తీసుకోవాలి. ఆ బుల్లి పాప అంటే మనవరాలు, ముద్దు మనవరాలు, బుల్లి వారసుడు కూడా క్షేమంగా ఉండాలని వాళ్ళు ఎదుగుతూ చిరంజీవి గారు ఇంకా ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఆల్రెడీ ఉన్నాయి. ఆయన ఎవరెస్ట్ ఆఫ్ యాక్టింగ్, ఎవరెస్ట్ ఆఫ్ డాన్సింగ్ అంతా ఉంది. కానీ అదే తరహాలో వీళ్ళు కూడా మరింత పేరు తెచ్చేలాగా ఒక మెగా లెజెండ్ లాగా చిరంజీవి గారిని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.